అరే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసావు పార్టీ ఎదురా. అదెందుకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నావు నువ్వు? అదే మర్చిపోయారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కానీ పార్టీ కావాలి నీకు. ఛానల్ పేరు చెప్పు. ఎల్సిటీ మోజీరా. అదే సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సరేరా. అలాగే మీరు కూడా స్మైల్ సిటీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆనందాన్ని పొందండి. అరే బాబా, అరణంత చెప్పరా. గేమ్ మరి చాలా రోజులు అవుతుందిరా. గేమ్లోకి రండిరా, కలిసి ఆడదాం. అలాగే రా. సరేరా, నువ్వు సూర్యగాడికి ఫోన్ చేసి చెప్పు, నేను గిరిగాడికి ఫోన్ చేసి చెప్తా. అలాగే రా, సూర్యగాడికి ఫోన్ చేసి అడుగుతా, ఏ విషయం నీకు ఫోన్ చేసి చెప్తాలే. అలాగే రా. అరే గిరిగా, కలిసి గేమ్ ఆడదాం. గేమ్లోకి రారా. అరే నందా, నాకు గేమ్ ఆడడం ఉందిరా, కానీ అది కీప్యాడ్ ఫోన్ రా. సరేరా, ఉంటా. అరే సూరిగా, అరే చక్రి చెప్పరా. నందగా నువ్వు నేను కలిసి గేమ్ ఆడదాం. గేమ్లోకి రారా. సరేరా, వస్తా గేమ్లోకి. సరే. అరే చక్రి, నందా దిగాడికి కీప్యాడ్ ఫోన్ అంటరా, గేమ్ ఆడలేడంట. సరేరా, మన ముగ్గురిని ఆడుకుందాం. సరేరా. అరే సూర్యగా వెనక రారా. అరే సూర్యగా, నందగా వెనకాల మాకు వెనకరా. ఆడ మాట పట్టించుకోమాకరా. ఎదరా ఇంట్లో మంచి గన్నులు, బుల్లెట్లు, హెల్త్ కిట్లు ఉన్నాయి రా, లూట్ చేసుకుందాం. ఏం కాదులేరు చక్రి, వెళ్తాను. అరే నందా, నన్ను కాలుస్తున్నారా. త్వరగా నా దగ్గరికి రారా. అరే వస్తున్నానంటరా సిరి. అరే నందా, పడిపోయాను రా, వచ్చి రేవేవరా. అరే నందా, అరే నన్ను కూడా కాలుస్తున్నారా. అరే నేను కూడా పడిపోయారా. అరే చచ్చిపోయాను రా. అరే నేను కూడా చచ్చిపోయారా. అరే చక్కెర బ్యాగ్కి వచ్చారా, న్యూ గేమ్ ఆడదాం. సరే బ్యాగ్కి వస్తున్నానండు. అరే చక్కెరగా నిన్నతో పాటు వస్తారా. సరే రారా. నిండాతో పాటు రారా అని చెప్పా. నువ్వే ఎగేసుకుని వాడితో పాటు వెళ్ళు. అరణందా, నీకు ఆడడం రాదు, పెట్టడం రాదు. నువ్వెందుకు హీరోలా బిల్డప్ ఇస్తావు, జీరో అవుతావు. మన ముగ్గురం కలిసి ఆడతాం, ఒకే దగ్గర ఉందాం. సరేనా? సరేరా. ఎదురుగా ఎనిమి ఉన్నాడు రా, షూట్ చేద్దాం పదండి. కనపడ్డాడు రా. అరే బాబు కాల్చండి రా. అరే బాబు చచ్చాడు రాడు, నాకు గిల్లు దొరికింది. అరే మేము కూడా షూట్ చేస్తాం కదరా, నీకెలా కిల్లు పడిందిరా. అరే నువ్వు బాటి కాడిరా, వాడిని నువ్వు చంపలేవు. అరే సూరిగా, వీటితో వస్తే ఇంతేరా, కిల్లు మొత్తం వాడి తిప్పుతాడు. అరే ఏం కాదులేరా, నీతో వచ్చి చచ్చిపోవడం కన్నా వాడు నా కిల్లు తీసుకుంటే ఏం కాదు. చికెన్ ఏంటో కట్టడం ముఖ్యం, కిల్లు కాదు. సరే నువ్వు ఆడుకోవడం వెళ్ళు, నేను ఒక్కడిని ఆడుకుంటాలే. సరే ఒక్కడికి ఆడుకో. నేను ఒక్కడిని ఆడుకున్నా, నాకేమన్నా ఆడడం రాదా ఏంటి. అక్కడ ఒక ఎనిమి ఉన్నాడు, వాడిని వేసేసి కిల్లు తెచ్చుకుంటా. అరే బావా, నన్ను వేస్తే ఆడరా. బ్యాగ్కి వచ్చాడ్రా, కొత్తగా ఏం ఆడుకుందాం. అరే ఏదో పొట్టుగాళ్ళు వెళ్ళావు కదరా, ఏం చేసావు? ఎనిమిదిగా నేను వేసాడు. సరే మా గేమ్ అయ్యేదాకా వెయిట్ చేయి, కొత్త గేమ్ ఆడదాం. సరేరా. అరే సూర్య, ఇంకా 2 పిల్లలు ఉన్నారా, వాళ్ళిద్దరు వేసేస్తే మనం చికెన్ డిన్నర్ కొట్టచ్చు. అరే సూర్య, నాకు కనబడ్డాడు రా, నన్ను వేసేస్తానా. అరే నాకు వాడు కనబడ్డాడు రా. సరే అండి, కనపడ్డాడు, నువ్వు వేసేసి. అలాగే. అరే సూర్య, మన చికెన్ డిన్నర్ కొట్టేస్తావురా. దీన్ని స్క్రీన్ షాట్ తీసి స్టేటస్ పెట్టుకుంటారా. అరే నేను కూడా ఈ చికెన్ డిన్నర్ ఫోటో తీసుకొని స్టేటస్లో పెట్టుకుంటారా. సరే. అరే గేమ్ అయిపోయింది, చికెన్ డిన్నర్ కొట్టాం.
స్క్వాడ్ యాడ్ చేస్తున్నా, స్టార్ట్ బటన్ నాకు. అరే ఇక్కడ దిగుదాంరా. అరే ఇక్కడ వద్దురా, ఇక్కడ చాలా మంది దిగుతారు. సరేరా. అరే ఎక్కడైనా దిగుదాంరా. సరే ఇక్కడ దిగుదాం. అరే ఎదురు బండి ఉంది, ఆ బండిలో వెళ్దాం. అలాగే రా. అరే సరిగా గేమ్లో వెహికల్ అందగా సూపర్గా నడుపుతాడు రా. థ్యాంక్స్ రా పగిడినందుకు. పర్లేదులేరా. అరే బాబా ముగ్గురు ఉన్నారా. ఆ ముగ్గురు చంపామనుకో చికెన్ అన్న కొట్టచ్చు. ఆ ముగ్గురులో ఒకడు బాటుగాడు. ఆ బాటుగాడు నువ్వు చంపు, మిగతా ఇద్దరు మేము చంపుతాంరా. సరేరా బాబా. అరే బాబా ఆ బాటుగాడు నేను చంపేస్తాను రా బాబా. సరేరా. అరే బాబా మన చికెన్ అన్న కొట్టేస్తారా, ఇంకో గేమ్ ఆడదాం. సరేరా. అరే ఉందా వెళ్ళి వంట సామాన్లు సరుకులు తేరావు, వంట చేయాలి. అమ్మ నేను వెళ్ళనమ్మా, ఎండలో ద్వారా నేను వెళ్ళలేనమ్మా. సరే నాన్న బండి వేసుకెళ్ళా. నాన్న ఎక్కడికి వెళ్ళాడు? నాన్న అదేదో మీటింగ్ అని పక్కన వెళ్ళాడు, ఇంట్లోనే ఉంది. అలాగా, ఇంకో తీసుకో. సరే అమ్మా, నీకోసం నేను కాబట్టి ఇంకెవరు వెళ్తారమ్మా. అరే బాబా బండి మీద సరుకులు కొండ నీకు వెళ్తున్నావు కూడా రావచ్చు గారా. సరేరా వస్తాను. సరేరా. అక్కడంతా నీకు బెగిదోళ్ళు వచ్చా? వచ్చిరా, గేమ్లో చాలాసార్లు తోలేగా. నువ్వు కూడా సూర్యగాడితో ఇటు బయట బాగా తోలుతాడరా అన్నావు గారా. మరి బయట ఇదేరా ఫస్ట్ టైం తోలడం. పంప ముంచావు గారా బాబు. హలో ఆనందరావు గారు. హలో చెప్పండి. మీ అబ్బాయికి మీ అబ్బాయి ఫ్రెండ్ నందాకి యాక్సిడెంట్ అయిందండి, బైక్ మీద వెళ్తండి. హాస్పిటల్లో జాయిన్ చేశాను, రండి. ఎందుకు హాస్పిటల్ అండి? జీజీ హాస్పిటల్ అండి, త్వరగా రండి. ఇప్పుడు బయలుదేరి వస్తున్నా. ఏమండి ఎందుకు మా వాళ్ళకి ఎలా ఉందండి? వాళ్ళు మీకు ఏమవుతారు? అందులో ఒక నా కొడుకు చక్కెరే అండి, ఇంకోటి మాకు తెలిసిన వాళ్ళ కొడుకు అండి, వాడి పేరు నందా. అలాగా, వాళ్ళకేం కాలేదు, చిన్న చిన్న దెబ్బలు తగలను. బ్యాండేజ్ చేసాం, మీరు తీసుకెళ్ళిపోండి. అమ్మయ్యా, మిత్రుడు బడి తోలింది, నేనే తోలేనన్నా. ఇంకెప్పుడు అలా చేయ మాకు. నన్ను క్షమించడానికి ఇంకెప్పుడు అలా చేయను. అంకుల్ వాడు అబద్ధం చెప్పాడు అంకుల్, బండి తోలేదు వాడు కాదు అంకుల్, నేను అంకుల్. చాలు నువ్వు కూడా ఇంకెప్పుడు అలా చేయ మాకు రణందా. నన్ను క్షమించండి అంకుల్, ఇంకెప్పుడు అలా చేయను. అది ఏమైంది ఒంటిగా బ్యాండేజ్లు అంటే? నానా అంటే అది నేను చక్కగా నీ బండి మీద బయటకు వెళ్తుంటే కింద పడ్డావు నాన్న. ఎందుకు బండి ఎవరు తోలారు? నేనే తోలాను అన్నా. సరే నేను ఆనందరావు ఇంటి దగ్గర వస్తా, నువ్వు రెస్ట్ తీసుకో. ఆనందరావు మీరు నన్ను క్షమించాలండి. అదేంటండి మీరు నన్ను క్షమించమని అడుగుతున్నారు? మా ఓడి వాళ్ళు మీ ఓడికి కూడా దెబ్బలు తగినాయి కదండి, మా నందగారు అంతా చెప్పాడండి. నేనే మిమ్మల్ని క్షమించమని అడగాలండి. కాపాడు నందగారు మీరు చేయి చేసుకున్నాను. మా పిల్లాన్ని కొట్టారా? మా పిల్లాన్ని కొట్టే హక్కు ఎవరిచ్చారండి మీకు? అదేంటండి ఎలా మాట్లాడతారు? క్షమించమని అడుగుతున్నాగా. ఆనందరావు గారు సరదాగా అన్నానండి. సరదాగా అన్నారా? అనంతరం సిట్టింగ్ వేద్దామా? అకేషన్ కదండి, మన పిల్లలకి దెబ్బలు తగిలినాయి కదండి, ఆ బాధ తాగుదాం పదండి. సరే పదండి వెళ్దాం. ఈ కాలం పేరెంట్స్ పిల్లలు దాని తేడానికి బయటకు వెళ్ళమంటే వాళ్ళు వెళ్ళమా అంటే వాళ్ళ చేతికి బండి తాళేస్తున్నారు. వాళ్ళు వచ్చేదానికి తాళకాల వల్ల మీ పిల్లలకే కాదు ఇతరులకు కూడా ప్రమాదమే. ఇద్దరిని తేడానికి వాళ్ళు వెళ్ళమంటే వాళ్ళు వెళ్ళమా అంటే మన నుంచి వాళ్ళు తేడానికి పంపించండి, కానీ వాళ్ళ చేతికి బండి తాళాలు ఇవ్వకండి.
కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు తెలియకుండా బండ్లు తీసుకెళ్ళిపోతున్నారు. అలా చేయకండి. ఎందుకంటే మీరు బాగుంటే కదా మేము బాగుంటాయి. అదే నేను చెప్పిన దాన్ని కూడా చాలా చేస్తారని కోరుకుంటూ ఇప్పుడు మీరు బండ్లు కోరుకునే మీ చక్రి.